హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎన్ఆర్ క్రియేషన్స్. ఈరోజు టేస్టీగా ఉండే గులాబ్ జామున్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గులాబ్ జామున్ ప్యాకెట్ తీసుకోండి. నేను జీఆర్బీ ప్యాకెట్ తీసుకున్నానండి. నాకు ఈ ప్యాకెట్కి 2 కప్స్ పిండి వచ్చింది. ఈ గులాబ్ జామున్ పిండికి పావు కప్ వాటర్ తీసుకున్నానండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కలుపుతూ ఉండాలి. తర్వాత కాచి చల్లార్చిన మిల్క్ని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ నేను వాటర్ కంటే కూడా మిల్క్ని ఎక్కువ తీసుకున్నానండి. మిల్క్ని యాడ్ చేసుకోవడం వల్ల గులాబ్ జామున్ స్మూత్గా అండ్ టేస్టీగా వస్తాయి. ఇలా పిండిని మొత్తం కలుపుకొని హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ బాల్స్ లాగా చేసుకోవాలి. బాల్స్ అనేవి క్రాక్స్ లేకుండా చేసుకోవాలండి. మనం పిండి ఎంత బాగా కలుపుకుంటే బాల్స్ అనేవి అంత బాగా వస్తాయి. లేకపోతే క్రాక్స్ అనేవి వచ్చి ఆయిల్‌లో వేయగానే మొత్తం విడిపోతాయండి. పిండి మొత్తం విడిపోతుంది. ఇలా పిండిని మొత్తం బాల్స్ లాగా చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్ అనేది హీట్ అయ్యాక మనం ముందుగా చేసి పక్కన పెట్టుకున్న గులాబ్ జామ్ బాల్స్ని ఆయిల్లో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గులాబ్ జామున్ అన్నిటినీ ఫ్రై చేసి పక్కన పెట్టుకొని స్టవ్ మీద మరొక బాండీ పెట్టుకొని షుగర్ యాడ్ చేసుకోవాలి. 2 కప్పుల పిండికి 4 కప్పులు షుగర్ సరిపోతుందండి. మనం షుగర్ ఎంతైతే తీసుకున్నామో వాటర్ కూడా అంతే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 4 కప్పుల షుగర్‌కి 4 కప్పుల వాటర్ యాడ్ చేసుకున్నాను. షుగర్ అంతా కరిగిపోయిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకొని షుగర్ సిరప్‌ని మరిగించాలి. షుగర్ సిరప్ స్టవ్ మీద ఉండగానే మనం ముందుగా చేసి పక్కన పెట్టుకున్న గులాబ్ జామ్ బాల్స్‌ని అందులో వేసుకొని ఒకసారి కలిపి ఒక 2 నిమిషాల పాటు మరిగించండి. గులాబ్ జామున్ బాల్స్ అనేవి వేడిగా ఉన్నప్పుడు వేయకూడదండి. కొద్దిగా చల్లారిన తర్వాత వేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 2 గంటల పాటు నానబెట్టుకుంటే గులాబ్ జాములన్నీ షుగర్ సిరప్‌ని బాగా పీల్చుకొని సాఫ్ట్‌గా జ్యూసీగా ఉంటాయి. ఇప్పుడు మన గులాబ్ జాములు రెడీ అయిపోయాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.